ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాను. మనము బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమి సందర్భం అంటే, మోషే గారితో దేవుడు మొట్టమొదటిగా మాట్లాడారండి. ఎలా మాట్లాడారంటే, కాలుతున్న పొద రూపంలో యేసయ్య మోషేతో మాట్లాడారు. అంటే మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకుందాం. ఆ పొద రూపంలో దేవుడు మాట్లాడినప్పుడు ఆ పొద కాలిపోలేదండి. చుట్టూరు అగ్ని ఉంది కానీ పొద కాలిపోలేదు. మనము ఈ సందర్భాన్ని మన జీవితంలో ఎలా మనము ఉంచుకోవాలనంటే, మన చుట్టూరు శ్రమలు ఉన్నాయి కానీ మనల్ని ఇబ్బంది పెట్టలేదు, మన ప్రాణాలు తీయలేదు. మనల్ని శోధిస్తుందేమో కానీ మనల్ని శాశ్వతంగా నిర్మూలము చేయలేదండి. దేవుడు మోషే గారి ద్వారా అనేక గొప్ప కార్యాలు చేశారు. మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడు. మన ఆశపడే ప్రాణాన్ని ఎవరు తృప్తిపరుస్తారంటే దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు ఆశపడేది మనం తృప్తిపరుస్తున్నామా? మనకి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉండుండొచ్చు. మన చుట్టూరు అగ్ని వలె సమస్యలు ఉన్నాయి, మనల్ని కాల్చి వేసినట్లుగా ఉన్నాయి. అగ్ని జ్వాలలు మన మీద వచ్చినప్పుడు కూడా మనము కాలిపోకుండా మన పరలోకమందున్న మన దేవుడు మనల్ని రక్షిస్తూ కాపాడుతూ మనల్ని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేతురు గారు వాళ్ళు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు గొప్పగా కేకలు వేస్తూ అరుస్తున్నప్పుడు యేసయ్య ఆ నీటి మీద నడుచుకొని వచ్చినప్పుడు దేవుణ్ణి చూసి కూడా భూతమని చెప్పి భయపడ్డారండి పేతురు గారు. అయితే భయపడినా కూడా తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్యను చూసి పేతురు నీటిలో నడవాలని ప్రయత్నం చేశారు. దేవుడితో చూస్తూ ఉన్నంతసేపు పేతురు గారు 2 అడుగులు వేశారు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశారో, ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డారో, అప్పుడు పేతురు గారు నీటిలో మునగసాగారు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, అల్ప విశ్వాసాన్ని అంటాడు. అయితే దేవుడు వెంటనే చేయి చాపి ఆ పేతురు గారిని పట్టుకున్నాడు. అంటే అల్ప విశ్వాసి కదా, నేను వదిలేస్తే పోద్దని దేవుడు అనుకోవాలి. దేవుడు కాపాడేటువంటి దేవుడు. మనకి ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, అగ్ని పరీక్షలు మనకున్నా కూడా ఆ పరీక్షలన్నిటినీ తట్టుకొని నిలబడే శక్తిని దేవుడిస్తాడు. ఆయన సేవలో మనం ముందుకు కొనసాగితే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం దేవుని సేవలో ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.